నమస్కారం రైతులందరికీ. నా పేరు కుమార్. నేను ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్‌గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం నిమ్మగల్ గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి మిరపను సాగు చేస్తున్నటువంటి రైతు దగ్గరికైతే రావడం అయితే జరిగింది. ఈ రైతు మనకు ఈ సంవత్సరం అలాగే లాస్ట్ సంవత్సరం గూడా మన ఐఐఎల్ ఉత్పత్తులను వాడి అధిక దిగుబడి సాధించిన రైతు. అయితే ఐఐఎల్ ఉత్పత్తులను ఉపయోగించి ఎలాంటి దిగుబడి సాధించాడనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే రైతు పరిచయం అయితే చేస్తాను. ఇక్కడ మనకు 2043 అలాగే కడ్డీ బ్యాడిగా 2 వెరైటీలను సాగు చేయడం అయితే జరిగింది. మొత్తం కూడా 10 ఎకరాలను అయితే సాగు చేయడం అయితే జరిగింది. అలాగే మనకు ఈ ఐఐఎల్ ఉత్పత్తులు షిన్వా గానీ, కునోచి గానీ, ఇజుకి గానీ, అలాగే టోజో గానీ, మిషన్ లిక్విడ్ గానీ ఈ ఉత్పత్తులను మార్చి స్ప్రే చేయడం ద్వారా అలాగే హెర్క్యులస్‌ను వాడడం ద్వారా మనకు మంచి దిగుబడి సాధించారనేది రైతు మాటల్లో ఒకసారి విందాం. అన్న నమస్కారం. నమస్కారం సార్. మీ పేరన్నా? నా పేరు రాము. మీ ఊరు? నింబగల్లు. అయితే మనకు స్టార్టింగ్ స్టేజ్‌లో నుంచే మనకు ఐఐఎల్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నామన్న. దాంట్లో వచ్చేసి మీకు షిన్వా ఒకటి, సినిమా వచ్చేసి చాలా బాగా పనిచేసింది. కునోచి, కునోచిను, ఇది ఎల్ ప్లస్, ఆ, మళ్ళీ వచ్చేసి యుజికిను, టోజో టోజో ఇలాంటి ఉత్పత్తులను మీరు మార్చి స్ప్రే అయితే చేశారు. మీకు మనకు షిన్వా అనేది మనకి 30 రోజుల్లో ఒకసారి అనేది స్ప్రే చేశాం స్టార్టింగ్ స్టేజ్‌లో. ఆ స్ప్రే చేసిన తర్వాత మీకు ఎలా అప్పుడు ఎక్కువ ముదుర బింగున్నే అది కొట్టిన తర్వాత చేనే మారిపోయా. దాంతో పాటు మీరు ఏం గమనించారు? మొక్క పెరుగుదల గానీ, పెరుగుదల నలుపు మైను మోస్ట్ ఏడా ఉండింది కానీ దిగుతా ఉంది సినిమా కొట్టిన తర్వాత. మరి బ్లాక్ ట్రిప్స్ కానీ పోయింది, చాలా బాగుంది. మనం తర్వాత ఒకసారి పూత మీద అనేది స్ప్రే చేశామన్న. పూత మీద స్ప్రే చేసిన తర్వాత మీకు కాయలు దిగాయని చెప్పారు. అలాగే చెట్టు గ్రోతింగ్ బాగా వచ్చింది, పక్క కొమ్మలు బాగా వచ్చింది అని చెప్పారు. ఏ విధంగా అనిపించింది? బాగా పనిచేసింది. సినిమాను మిషన్ కలిపేసాము, చాలా బాగా పనిచేసింది. కాయలు అనేది అధికంగా దిగాయా? దిగాయి, మోసలు బాగా పడుతున్నాయి. దాదాపుగా మీకు ఎన్ని రోజులు పనిచేసింది షిన్వా అనేది? 15 రోజులు. 15 రోజులు పనిచేసింది. ఇప్పుడు లాస్ట్ లో వచ్చేసి మీరు ఒక స్ప్రేయింగ్ అయితే చేశారు కాయల మీద. చేయడం ద్వారా మీకు ఏమనిపిస్తుంది? కాయ షైనింగ్ బాగా వచ్చింది, షైనింగ్ వచ్చింది. ఇట్లా మోసలు ఎడన్నా దిగుతా ఉన్నాయి, కొత్తవి స్టార్ట్ అయినాయి కొట్టిన తర్వాత. మీరు కడ్డీ బ్యాడ్గా అలాగే 2043 సింజంట ఈ 2 వెరైటీలు సాగు చేశారు. కడ్డీ వెరైటీ ఎలా ఉంది, సింజంట వెరైటీ ఎలా ఉంది? రెండు బాగున్నాయి, ఏది తక్కువ లేదు, ఏది తీసేసలేదు. సింజంటా బాగుంది, కడ్డీ వెరైటీ బాగుంది. అంటే ఇప్పుడు మనకి అందాజుగా ఒకసారి ఆలోచిస్తే ఒకరానికి ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు? 2043 వచ్చేసి 20 దాకా రావచ్చు. 2043 20 దాకా రావచ్చు. కడ్డీ బ్యాడ్గా 15 నుండి 18 అట్లా. 15 నుంచి 18 దాకా రావచ్చు. అంటే కడ్డీ బ్యాడ్గా ఎన్ని ఎకరాలు? అది 6 ఎకరాలు. 2043 4 ఎకరాలు. చూసారు కదా రైతు సోదరులు, మనకు 2043 అలాగే కడ్డీ బ్యాడ్గా సపరేట్గా ఇక్కడ సాగు చేయడం అయితే జరిగింది. అక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ విలేజ్లో కల్లా మనకు దాదాపుగా మంచి దిగుబడి అయితే వచ్చిందని అయితే రైతు చెప్తా ఉన్నాడు. మీరు పంటను కూడా గమనించవచ్చు. అన్న, మీరు ఐఐఎల్ ఉత్పత్తులు వాడడం ద్వారా మీరు సంతోషపడ్డారా? సంతోషమైంది. అలాగే ముందు స్ప్రే చేసిన దానికి మాకు సంతోషమైంది. ముందే స్ప్రే చేసుకున్నాం. రైతు సోదరులు ఎవరైనా వాడుకోవాలనుకుంటే మీరు ఏం చెప్తారు? కొట్టవచ్చు, ఏం కాదు. సినిమా కానీ, కునోచి కానీ, టోజో కానీ, ఎయిర్ క్లాస్ కానీ, మిషన్ కానీ కొట్టచ్చు. వాళ్ళు ఇజ్జుకి కూడా కొట్టవచ్చు. వాళ్ళు ఇజుకి ఎందువలన ఇంజికి వల్ల కాయ మచ్చ కానీ, కాయకుళ్ళు కానీ, బూడిది కానీ కంట్రోల్ చేస్తుంది. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులు అన్ని వాడారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. బాగా చెట్టు బాగా కోమలంగా బాగా నీట్గా ఉంది. ఇవి వాడిన దానికి బూడిది పోయింది, షైనింగ్ అంతా బాగుంది. అలాగే రైతు సోదరులు కూడా ఇక్కడ రైతు చెప్పినటువంటి పద్ధతులను కానీ, ఆయన సలహాలు కానీ, ఆయన అనుభవాలు కానీ మీకు తెలియజేయడం ఎందుకంటే ఇక్కడ సక్సెస్ఫుల్గా మనకు పంట దిగుబడి అనేది రావడం అయితే జరిగింది. ఎవరైనా ఇంకా కొత్తగా రైతు సోదరులు సాగు చేయాలనుకున్నా, ఇంకా ముందుకు పెట్టాలనుకున్న రైతు సోదరులు కానీ, ఆల్రెడీ మిరపను సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులు కానీ ఐఐఎల్ ఉత్పత్తులను ఉపయోగించి మీ పంట దిగుబడులను పెంచుకుంటారని మరొకసారి ఆశిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐఐఎల్ ప్రతి అడుగు మీతోనే.